మహాపురుషుడు మండలి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శన నాటకం డబ్బుకు ప్రాముఖ్యత లేని రాజకీయాలు రావడమే కృష్ణారావుకు నిజమైన నివాళి అని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం రసరంజని హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంయుక్త రాష్ట్ర మాజీ మంత్రి కృష్ణారావు జీవిత చరిత్ర ఆధారంగా నాటక ప్రదర్శన దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతాబ్ది ఉత్సవాలు మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీవాదం రాజీ లేని ప్రజాసేవకు ఎంవి కృష్ణారావు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని అన్నారు. చిన్న వయసులోనే ఎంపీగా జలగం వెంకలరావు పివి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన మండలి వెంకట కృష్ణారావుకు ఇది అసాధారణం కాదని అన్నారు. నరసింహరావు కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ఆయన కుమారుడు మండలి బుద్ధ ప్రసాద్ వారసుడిగా ఆయన ఆదర్శాలను అనుసరించడం కొనసాగించాలని నేటికి రాజకీయాల్లో విజయం సాధించాలని కోరారు. దివిసీమలో కేవలం 14 కిలోమీటర్ల మెటల్ రోడ్ ఉండేది. కాబట్టి నిపుణే కదా అరే అంకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది కూడా సారే ఎంత చేసిన జనం ఓడించారు. చేసిన సేవ అంతా కూటలో పోసిన పని అయిపోయింది. ఇందులో మనది కూడా తప్పు ఉందండి. నువ్వు ఆ మాట అనొద్దు. ఇందులో సార్ చేసిన తప్పేమిటి? ఎవడొచ్చి ఏదనడం పోయి ఓ జగేశ్వరం వెళ్ళడం పని చేసి సార్ అందుకే అంటారు సార్ చేసిన సేవ ఊరికే పోతుంది ఊరికి అంటారా సార్? కంగ్రాచులేషన్ సార్. కనీసం జిల్లా పరిషత్ జాలి చూపించాలి సార్. సార్ మీద ఒకరు జాలి చూపించండి. సార్ మీద ఒకరు జాలి చూపించండి కాబట్టి సార్ చేసిన సర్వీసు ఎవరికి ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లేదు కాదు అని అనాలి. అదే ఇప్పుడు మన పరిస్థితి సార్. పదవి అనేది ప్రజలు మనకి ఇచ్చిన ఒక అవకాశం. దాన్ని ఉపయోగించుకొని 10 రాళ్ళు వెనకేసుకుంటామా, 10 మందికి సహాయపడతామా అన్నది ఆయా వ్యక్తుల గుణగణాల మీద ఆధారపడి. బాగానే ఉన్నాను చూడండి. ఈ దివిసీమ కోసం నేను చాలా చిన్న వయసులోనే సమాజ సేవ ప్రారంభించారు. అవరగడ్డలో గాంధీ క్షేత్రం ప్రారంభించి అక్కడికి గాంధీ గారి కోడలు మనవడు మొదలుకొని ఇందిరమ్మ వరకు దేశ నాయకులందరినీ ఒకరికి రప్పించారు. తీసుకోండి, ఆ విషయం గురించి కాదు చూద్దాం. నేను చూసుకుంటాను కదా. పులిగడ్డ వంతెన పూర్తి చేసే బాధ్యత నాది. ఓకేనా? చాలా ఏళ్ళ తర్వాత ఒక నాటకం చూస్తూ ఒక ఉద్విగ్నతకు లోనైన దర్శకత్వం, నటన, ఈ కార్యక్రమం ఆ మహానుభావుని మళ్ళీ ఒక 100 సంవత్సరాలు జీవించేలా చేసింది. అందుకు ఇవాళ ఈ ప్రదర్శన చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ధన్యులుగా భావిస్తున్నాను. 78 ఆ ప్రాంతానికి విఆర్ఓ అనేటువంటి సంస్థ ద్వారా ఫాదర్ ఎండితో నేను మండలి కృష్ణారావు గారిని కలవటం జరిగింది. ఆయన నిరాడంబరత్వాన్ని, అతని యొక్క మాటలు, అతని యొక్క మేనరిజంని దగ్గర చూసినటువంటి వ్యక్తిని. మంత్రి అతడు అనేక దేశాలకు కానీ మార్గదర్శనం మహోన్నతమైన గాంధీ తత్వం నాగేశ్వర వేణుగోపాల్ గారు, సుప్రసాద్ గారు ఇలాంటి కాలంలో గాంధీ పట్ల దుష్ప్రచారం జరుగుతున్న కాలంలో ఈ నాటకాన్ని తీసుకురావడం గొప్ప విషయం. మమ్మల్ని కూడా వాడు ఏకవుతారు. మేము రేపల్ల ప్రాంతానికి చెందిన వాడిని 2 గంటల ప్రోగ్రాం లాక్ చేసి ఈ నాటకం చూపిస్తే ఒక 20% అన్న మండలి వెంకట కృష్ణారావు లాగా వాళ్ళు ఫీల్ అవుదామనే ఆలోచన వస్తే అది నా కోరిక. గారి రాజకీయ నాయకులు నిరంతరం పుడుతూనే ఉండాలి. ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా తాను పదవి కాలంలో తిరుపతిలో నిర్వహించిన
తెలుగు మహాసభలు మొదటి రోజు 50,000 మందిని, రెండవ రోజు 1,00,000 మందిని, మూడవ రోజు 2 లక్షల మందిని ఆకర్షించాయని, సమైక్య రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో భాషా కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో ర్యాలీలు ప్రజలకు తెలుగు భాష పట్ల ఉన్న మక్కువను స్పష్టంగా చూపిస్తాయని ఆయన అన్నారు.